హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణంపై హైడ్రా అధికారులు ఫోకస్ చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల పరిశీలనలో కీలక విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. బుల్కాపూర్ నుంచి గోపులారం, జన్వాడ మీదుగా మణికొండకు ఫిరంగి నాలా ఉన్నట్టు తేల్చారు. మరోసారి జాయింట్ సర్వే చేస్తామని ప్రకటించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలోని కేటీఆర్ స్నేహితుడిగా చెబుతున్న ఫామ్ హౌస్ పరిసరాలను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. ఫామ్ హౌస్ ముందు భాగం నుంచి వెళ్తున్న ఫిరంగి నాలను చూశారు. నాలకు సంబంధించి 9 ఫీట్ల నుంచి 27 మీటర్ల వరకు కబ్జా చేసినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. నాలా పరిధిలోకి ఏ సర్వే నెంబర్లు వస్తున్నాయో డేటా తీసుకుంటున్నామని, పూర్తిస్థాయి సర్వే తర్వాత ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని వెల్లడించారు. రిపోర్ట్ను ఉన్నతాధికారులకు అందజేస్తామని మండల రెవెన్యూ ఆఫీసర్ తెలిపారు. మా ఆఫీసర్స్ నుంచి రిపోర్ట్ ఏమైనా అడిగినారు, దానికోసం నేను సర్వేర్ గారు వచ్చి చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చి అందరం కలిసి జాయింట్గా సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అప్పుడు తెలుస్తాయి. ఏ ప్రాపర్టీకి లోపల వెళ్ళలేదు, మేము ఓన్లీ బయట నుంచి చెక్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్స్ ఇన్వాల్వ్. అప్పట్లో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి నీటిని దారి మళ్లించి కాల్వతో మోకిల్లా, బుల్కాపూర్, గోపులారం, జన్వాడ మీదుగా మణికొండ మీదుగా కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, షేక్పేట, హకీంపేట, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్లో కలిసేవి. ఇది 24 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచే ఫిరంగి నాలా ప్రవహిస్తుంది. ఈ ఫిరంగి కాలువను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. నాలకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉన్నట్టు నిర్ధారించారు. బుల్కాపూర్ నాలకు సంబంధించి డేటా కలెక్షన్ చేసుకున్నాము, ఏమేమి సర్వే నెంబర్స్ వస్తున్నాయి ఏందనేది. ఇది ఇక్కడ జన్వాడ నుంచి స్టార్ట్ చేస్తే బుల్కాపూర్ వరకు ఉంటుంది. శంకర్పల్లిలో చాలా పెద్ద నాలా ఇది. జన్వాడ మన బుల్కాపూర్ వరకు ఉంటుంది. మధ్యలో మోకిలా, దొంతన్పల్లి ఇవి టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సర్వేర్ గారు వచ్చారు, ఇరిగేషన్ వాళ్ళు వచ్చిండ్రు. సో ఏమేమి సర్వే నెంబర్స్ వస్తున్నాయి అనేది మన శంకర్పల్లి బార్డర్ ఇక్కడ వరకు ఉంది. ఆ బార్డర్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. బఫర్ జోన్లో ఎలాంటి కట్టడాలు ఉండకూడదని నిబంధన ఉన్న ప్రహారీ కట్టి గేటు ఏర్పాటు చేశారు. నాలాలో ఫామ్ హౌస్ ప్రహారీ, గేటు, కొంతమేర కాల్వ బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో విమర్శలు వెల్లువెత్తడంతో 2020లోనే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి రూల్స్ బ్రేక్ చేశారని తెలిపారు. నాలాను కబ్జా చేసినట్లు అధికారులు రిపోర్ట్ సిద్ధం చేసినా చర్యలు తీసుకోలేదు. మంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ లో ఉండేవారు. ఫామ్ హౌస్ చుట్టూ కేటీఆర్ భార్య శైలిమ సన్నిహితులకు సంబంధించిన భూములున్నట్టు తెలుస్తుంది. గతంలో ఫిరంగి నాల 50 మీటర్ల వరకు ఉండేదని, కానీ కబ్జాలతో ప్రస్తుతం 18 నుంచి 20 మీటర్ల వరకు కుచించుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శంకర్పల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, ఇరిగేషన్ సూపర్వైజర్ కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఫిరంగి నాలను పరిశీలించారు. త్వరలోనే సంయుక్తంగా రెవెన్యూ, ఇరిగేషన్ సర్వే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఫిరంగి నాలను ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారనే ఆరోపణలు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇప్పటికే 3 సార్లు పరిశీలించారు. ఫామ్ హౌస్ కు 3 గేట్లు ఉండగా ఫామ్ హౌస్ ఈస్ట్ గేట్ ఫిరంగి నాలను కబ్జా చేసి కట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఫిరంగి నాలకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ కేటీఆర్ మిత్రుడిదిగా చెబుతున్న ఫామ్ హౌస్ ఏకంగా 40 ఫీట్లు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టి గేటు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.